మనం ఏం చేయాలో ఈ లోకంలో దేవుడు చక్కగా వివరిస్తున్నారు. మరి మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క దేవుడు చెప్పే వాటిని చక్కగా ఎంతవరకు అనుసరిస్తారో పాటిస్తారో చూడండి, ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అలాగే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? మనం ఎట్లా జీవించాలంట? దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రత్యక్షత, చివరిలో ప్రత్యక్షత కానివ్వండి, ఇప్పుడు మనం జీవించి ఉండగా ప్రత్యక్షత కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఎదురు చూస్తూ మన జీవితం గడపాలి. మనలో ఉన్న దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు. బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలి? ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లారా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా జీవించాలి అంటే ఈ లోక సంబంధమైన దురాశలను మనం ఏదైనా కూడా ఆశపడవచ్చు, కానీ దురాశ ఉండకూడదు. దురాశ అంటే అక్రమంగాను అన్యాయంగాను సంపాదించిన ఆస్తులు కానీ ఏదైనా కానీ అటువంటి దురాశ ఉండకూడదు. మన కష్టం వల్ల దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఆశ. ఆశ ఎవరికైనా ఉంటుంది. ఈ విధంగా ఉండాలి. ఆ ఆశ లేని కూడా చాలామంది ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, మరి దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనం నిరీక్షించాలి. దేనికోసము? మన రక్షకుడైన దేవుని యొక్క ప్రత్యక్షత నిమిత్తము మనం నిరీక్షించాలి. ప్రియులారా, ఆ విధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.